तमध्यानि भारत भक्तनिधनान्येव तत्र का परिदेवना. భరతవంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవితకాలంలో వ్యక్తములు, మరలా మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించుట ఎందులకు? ఆత్మకి సంబంధించి ఉన్న శోక కారణాన్ని, శరీరానికి సంబంధించి ఉన్న శోక కారణాన్ని శ్లోకంలో శ్రీకృష్ణుడు పోగొట్టాడు. ఇప్పుడు రెండింటినీ ఈ శ్లోకంలో పొందుపరిచాడు. శ్రీమద్ భాగవతంలో నారద మహర్షి యుధిష్ఠిరుడికి ఈ విధంగానే ఉపదేశించాడు. నీవు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యమైన ఆత్మగా భావించినా, లేదా తాత్కాలికమైన శరీరముగా భావించినా, లేదా ఊహాతీతమైన ఆత్మ మరియు శరీరముల మిశ్రమంగా భావించినా నీవు శోకించదగదు. శోకమునకు మూల కారణం భ్రమ వల్ల కలిగిన మోహం మాత్రమే. భౌతిక జగత్తులో ప్రతి ఒక్క జీవాత్మ 3 శరీరాలచే కట్టుబడి ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం పంచభూతములతో తయారు చేయబడినది. భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశము. సూక్ష్మ శరీరము 18 మూల వస్తువులతో కూడినది. 5 ప్రాణవాయువులు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు అహంకారం. కారణ శరీరం అంతులేని గత జన్మల కారణ ఖాతా కలిగి మునుపటి జీవితాల నుండి ఉన్న సంస్కారములతో కూడి ఉన్నది. మరణ సమయంలో ఆత్మ తన స్థూల శరీరాన్ని విడిచి తనతో పాటు సూక్ష్మ కారణ శరీరమును తీసుకుని వెళ్తుంది. అటు పిమ్మట భగవంతుడు మరలా ఆత్మకి మరి యొక్క స్థూల శరీరాన్ని, దాని సూక్ష్మ కారణ శరీరాలని అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి గర్భంలోనికి ప్రవేశపెడతాడు. ఆత్మ ఒక స్థూల శరీరాన్ని వదిలివేసిన తరువాత వేరే స్థూల శరీరాన్ని తీసుకునే మధ్యలో ఒక పరివర్తన దశ ఉంటుంది. ఈ దశ కొన్ని క్షణాల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉండవచ్చు. కాబట్టి పుట్టుక ముందు ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ కారణ శరీరాలతో ఉంటుంది. మరణం తర్వాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది. ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది. కాబట్టి శోకించటానికి మరణం కారణం కారాదు. ఈరోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.